హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రిజర్వ్డ్ ఐపీస్ ఆర్ స్పెషల్ ఐపీస్. ఈ IPv4లో మనం లాస్ట్ 3 క్లాసెస్లో IPv4 అడ్రస్ రేంజ్, IPv4 క్లాసెస్, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ అండ్ separate mask, priority bits, and communication types, right? So everything we have discussed in our last three sessions, right? సో ఈరోజు రిజర్వ్డ్ ఐపీస్, ఈ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిలోనే కొన్ని ఐపీస్ మనకు రిజర్వ్డ్, అంటే సమ్ స్పెషల్ పర్పస్. కొన్ని ఐపీస్ వచ్చేసి స్పెషల్ పర్పస్. ఓకే, క్లాస్ ఏలో కొన్ని ఐపీస్ ఉన్నాయి, క్లాస్ బిలో కొన్ని ఐపీస్ ఉన్నాయి, క్లాస్ సిలో కొన్ని ఐపీస్ ఉన్నాయి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. సో నో వి విల్ డిస్కస్ స్పెషల్ ఐపీస్. ది స్పెషల్ ఐపీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఫస్ట్ వి డిస్కస్ ఇన్ క్లాస్ ఏ. ఓకే, క్లాస్ ఏ. సో వాట్ ఇస్ ద క్లాస్ ఏ రేంజ్? What is the class A range? Class A range is 0 to 127, right? ఇదే కదా నేను చెప్పింది మీకు. క్లాస్ ఏ వచ్చేసి 0 to 127 ఉంటుంది. క్లాస్ బి వచ్చేసి 191 to 128, సారీ 128 to 191, అండ్ క్లాస్ సి వచ్చేసి 192 to 223. ఇవి మనకు వచ్చేసి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి రేంజెస్. అయితే ఈ క్లాస్ ఏలో క్లాస్ ఏలో 0.0.0.0 is invalid IP. Unknown IP address, unspecified IP address, 0.0.0. Any IP address 0.0.0, 0.0.1, 0.0.0. We can't use these IPs. మనం వీటిని యూజ్ చేయలేం. we can't assign. For example, చూడండి, I will try to assign IP address here. Go to here ncpa.cpl and select any network adapter. Okay, and properties, and select IPv4 and try to assign IP address with 0 series. 0 is not a valid entry. Please specify a value between 1 and 223. మనం ఇది చేయలేం ఇక్కడ. 0.0.0 అనేది కంప్లీట్లీ ఇన్వాలిడ్ ఐపీ, అన్స్పెసిఫైడ్ ఐపీ అడ్రస్, అన్నోన్ ఐపీ అడ్రస్, ఇన్వాలిడ్ ఐపీ అడ్రస్. వి కాంట్ యూజ్ దట్ ఐపీ. సో క్లాస్ ఏలో 0 యూజ్ చేయం. నెక్స్ట్ ఏంటి, ఇంకా నెక్స్ట్ ఐపీ వచ్చేసి మనకి 127. క్లాస్ ఏలో 127 సిరీస్, 127. 127.0.0.1. Not only 127.0.0.1, ఎనీ IP అడ్రస్ స్టార్టింగ్ విత్ 127. ఏదైనా సరే బిగినింగ్ లో 127 ఉంటే తర్వాత 001 ఉండొచ్చు, 002 ఉండొచ్చు, 003 ఉండొచ్చు, లేదంటే 127.1.1.1.10 ఉండొచ్చు, లేదంటే 127.55.0.1 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎనీ IP అడ్రస్ స్టార్టింగ్ విత్ 127 ఈజ్ రిజర్వ్డ్ ఫర్ లూప్ బ్యాక్ IP అడ్రస్. లూప్ బ్యాక్ IP address 127.0.0.0/8. లూప్ బ్యాక్ IP అడ్రస్, లూప్ బ్యాక్ అడ్రస్ అంటాం వీటిని. అసలు లూప్ బ్యాక్ IP అడ్రస్ అంటే ఏంటి, లూప్ బ్యాక్ అడ్రస్ వల్ల యూజ్ ఏంటి? సో ఈ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మనకు సిస్టమ్ లో మనకి TCP IP స్టాక్ ఉంటుంది. TCP IP స్టాక్ మీన్స్ సమ్ ప్రోటోకాల్స్. ఇంటర్నల్ ఏంటంటే మనకు కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. స్టాక్ అంటే ప్రోటోకాల్ లైక్ ప్రోటోకాల్ షూట్. ఓకే, సో ఈ TCP IP స్టాక్ అనేది వర్కింగ్ లో ఉందా లేదా? If you want to know whether TCP IP stack is working or not your computer, we will use this IP address 127 series. అంటే ట్రబుల్ షూటింగ్ పర్పస్, అంటే మన సిస్టంలో ఉన్న ప్రోటోకాల్స్ పనిచేస్తున్నాయా లేదా, మన సిస్టంలో ఉన్న TCP IP స్టాక్ పనిచేస్తుందా లేదా. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ పనిచేస్తేనే వీ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్ సిస్టమ్, అదర్వైజ్ వీ కాంట్ కమ్యూనికేట్. జస్ట్ సెల్ఫ్ టెస్టింగ్ పర్పస్, ట్రబుల్ షూటింగ్ పర్పస్. ఓకే, సో ఈ 127 సిరీస్ మనం ఈ విధంగా వాడుకోవచ్చు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్వ్యూ ఆల్సో.
For freshers, it is very important question. What is a loopback IP address? So most commonly used product loopback IP address is 127.0.0.1. 127.0.0.1. జనరల్గా మనం వాడేది వచ్చేసి 127.0.0.1 వాడతాం మనం. బట్ నాట్ ఓన్లీ 127.0.0, మనం ఏదైనా వాడుకోవచ్చు. 127.0.2 వాడుకోవచ్చు, 3 వాడుకోవచ్చు, 4 వాడుకోవచ్చు, 5 వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలి? హౌ టు టెస్ట్ TCP IP stack whether it is working or not in our computer? Very simple. Okay, the first we need to go to command prompt. చూడండి, command prompt like రండి. How to go command prompt? Just press Windows key plus R in keyboard. Okay, here type CMD and here type ping 127.0.0.1 and type చేయండి. I will tell you later, okay, what is the ping? Everything we will discuss later in the next session. Okay, na? So ping 127.0.0.1 type చేయండి. టైప్ చేసిన వెంటనే మనకు ఇట్లా వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ రెస్పాండ్ చూడండి, ఇక్కడ మొత్తం మీరు చదవండి. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రిప్లై ఫ్రమ్ 127.0.0.1. ఇలా రిప్లై వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే మన సిస్టంలో ఉన్న TCP IP స్టాక్ అనేది వర్కింగ్లో ఉన్నట్టు. రెస్పాండ్ కనుక రాకపోతే ఏంటంటే మన సిస్టంలో ఉన్న TCP IP స్టాక్ అనేది వర్కింగ్లో లేనట్లు. సో ఇక్కడ 127.0.0.1 అవసరం లేదు. ఓకే, యూ కెన్ ఆల్సో యూజ్ 127.0.0.10 వాడుకోవచ్చు, లేదు 127.0.0.100 కూడా వాడుకోవచ్చు. ఏదైనా వాడచ్చు మీరు. ఆ 127 సిరీస్లో ఏ IP అడ్రస్ అయినా మనం యూజ్ చేయొచ్చు ఫర్ టెస్టింగ్ పర్పస్. ఆర్ IP కాకుండా మనం నేమ్ కూడా ఇవ్వచ్చు, అంటే కీవర్డ్ కూడా ఇవ్వచ్చు. ఎట్లా చూడండి, పింగ్ లూప్ బ్యాక్ అని డైరెక్ట్గా లూప్ బ్యాక్ అని చెప్పేసి మీరు ఆ వర్డ్ కూడా మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. చూడండి రెస్పాన్స్ వస్తుందా? ఇక్కడ చూడండి రెస్పాన్స్ ఎలా వస్తుందో చూడండి. రెస్పాన్స్లో మీరు డిఫరెన్స్ చూడండి. పింగ్ లూప్ బ్యాక్ అని ఇచ్చినప్పుడు నాకు రెస్పాన్స్ ఎక్కడ వచ్చింది? 0:1 :1 అనేది ఏంటంటే ఇది IPv6 లూప్ బ్యాక్. ఇది ఈ 127.0.0.1 అనేది వచ్చేసి IPv4 లూప్ బ్యాక్. సో IPv4 అలాగైతే లూప్ బ్యాక్ ఉంటుందో మనకి IPv6 కూడా లూప్ బ్యాక్ ఉంది. IPv6 లో వచ్చేసి ఏంటంటే :1 ఇది లూప్ బ్యాక్ IPv6. సో జస్ట్ పింగ్ లూప్ బ్యాక్ అని ఇస్తే మీరు IPv6 లూప్ బ్యాక్ నుండి మనకు రెస్పాండ్ వస్తుంది. అలా కాకుండా మనకు IPv4 నుండే కావాలి అనుకుంటే పింగ్ లూప్ బ్యాక్ -4 అని ఇవ్వండి. వచ్చిందా? 127.0.0.1 127.0.0.1 ఇది. సో రెస్పాండ్ వచ్చింది కదా మనకి 127.0.0.1, విచ్ మీన్స్ ఓకే మన సిస్టంలో ఉన్న TCP IP స్టాక్ ఫంక్షన్లో ఉంది. సో ఈ క్లాస్ ఏలో వచ్చేసి మనకి ఏంటంటే 0.0.0.0 ఆర్ 0.0.1 ఈ 0 ఏది యూజ్ చేయలేము, అంటే ఏది మనం అసైన్ చేయలేము సిస్టమ్కి. అండ్ ఈ 127 సిరీస్ కూడా మనము అసైన్ చేయలేము. చూడండి, ఇఫ్ యూ ట్రై టు అసైన్ 127 సిరీస్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ట్రై. ఓకే, చూడండి NCPA.cpl ఇక్కడికి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ ప్రాపర్టీస్ అండ్ హియర్ 127. See, I am getting error. IP addresses starting with the 127 are not valid because they are reserved for loopback addresses. Please specify some other valid value between 1 and 220. చూడండి బాగానండి, ప్లీజ్ స్పెసిఫై సమ్ అదర్ వ్యాలిడ్ వాల్యూ బిట్వీన్ 1 and 223. 1 and 223 ఉంటుంది కదా, ఈ 120 అక్కడే మధ్యలోనే ఉంటుంది కదా, కానీ తీసుకోదు అది. ఈ 127 ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ IP. We can't use this IP address. This is the loopback IP. Remember this point, very important in the interview. What is loopback IP address? Mostly you will use 127.0.0.1 as a loopback IP address. So in the interview కూడా మీరు 127.0.0.1 చెప్పొచ్చు ఆన్సర్. ఓకేనా, బట్ అదే చెప్తాం మోస్ట్లీ మనము. బట్ రిమైనింగ్ IPs కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. But most common loopback IP address is 127.0.0.1. Remember this point. So class A range. What is the class A range? Class A range is 1 to 126. Remember this point. 1 to 126. Remember this point. Not 0 to 127. See here. 0.0.0.0 is unspecified IP address.
and 127 is a loopback IP address, and most commonly used loopback address is 127.0.0.0.1. The loopback IP address is mainly used to test the local TCP/IP networking stack, like this ping 127.0.0.0. If ping is successful, it confirms that the local TCP/IP stack is functioning. If ping is not successful, our local TCP/IP stack is not working. Remember this point. Our testing purpose, self-testing purpose. సో ఈ క్లాస్ ఏలో మనం 0 వాడము 127 కూడా వాడము. సో వాడేది ఇంకా 1 to 126 ఏ అయిపోయిన మనం 1 నుంచి 1 to 126 మధ్యలో యూజ్ చేయాలి. ఓకే రైట్. అండ్ సో ఇన్ నెక్స్ట్ సెషన్ we will discuss about class B regional IPs. Okay, right. And please subscribe my channel, and if you subscribe you will get notifications. So every day I will upload some new topics, and okay, so immediately we will get the notification. Thank you.